వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజ. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలో కన్నుల పండుగగా పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. వేములవాడలో పట్టపగలే చోరీకి యత్నించిన నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్య విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లాలో బీజేపీ నాయకుల సంబరాలు. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. బండి సంజయ్ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయకేతనం ఎగురవేశారు. మొత్తం పోలైన ఓట్లు 25,041 కాగా 4,144. చెల్లుబాటు కాని ఓట్లు 897 ఉన్నాయి. గెలుపు కోట 12,073గా అధికారులు నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్యకు 12,959 ఓట్లు, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి వై అశోక్ కుమార్కు 2,621 ఓట్లు, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డికి 428 ఓట్లు లభించాయి. నిర్ధారించిన కోటా కంటే ఎక్కువ ఓట్లు సాధించిన కుమరయ్య గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమిల సత్పతి ప్రకటించి గెలుపు ధృవీకరణ పత్రం అందజేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఘన విజయం సాధించడంతో బీజేపీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కౌంటింగ్ కేంద్రం అంబేద్కర్ స్టేడియం వద్దకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జి సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని కుమరయ్యను అభినందించి సీట్లు పంచి సంబరాల్లో మునిగి తేలారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెల్లు మనిపించేలా ఈరోజు తీర్పు వచ్చిందని తెలిపారు. టీచర్ల సమస్యలపై పోరాడే సత్తా బీజేపీకి కుమరయ్యకే ఉందని భావించి ఈ భారీ విజయం అందించారని, ఈ విజయం ఉపాధ్యాయులకు మోదీకి అంకితం చేస్తున్నామని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించిన తాను టీచర్ల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కుమరయ్య స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తల కృషి, తపస్ సహకారం వల్లే ఎమ్మెల్సీగా గెలిచానని చెప్పారు. నాపై నమ్మకం ఉంచి ఓటేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు చెబుతూ 317 జీవో సహా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే నా ముందున్న ప్రధాన ఎజెండా అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ మీకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు తీర్పునిచ్చారు. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీ విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన 5 డిఏల విషయంలో వెంటనే వాళ్ళకు చెల్లించాలి. గ్రాట్యుటీ పెన్షన్స్ విషయంలో, పైసల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు కానీ, డిఓ పోస్టులు కానీ, డిప్యూటీ డిఓ పోస్టులు కానీ అన్నింటినీ భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయులు ఉన్నటువంటి బర్డను, ఆ స్ట్రెస్కు లోనవుతున్న ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రతి రౌండ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోర్ట్స్ నరేందర్ రెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కొనసాగుతున్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 2,52,100 పోలుకోగా 28,000 ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు అయిన 2,24,000 కాగా గెలుపొందడానికి కావాల్సిన కోటా 1,12,000 ఓట్లు రావాల్సి ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓటుతో కావాల్సిన కోటా ఓట్లు ఎవరికి వచ్చే అవకాశం లేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావాలంటే
రేపు ఉదయం అవుతుంది. రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో రేపు సాయంత్రం వరకు పూర్తి స్థాయి ఫలితం వచ్చే అవకాశం ఉంది. చెల్లుబాటు కాని ఓట్లలో రౌండప్ చేసిన, అండర్లైన్ చేసిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థులు ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేయడంతో వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిరంతరాయంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఈ నెల 6న కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులపై చర్చించగా వాటిపై కేబినెట్లో సీఎం చర్చించనున్నారు. అదేవిధంగా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు లబ్ధి చేకూరేలా మరిన్ని కొత్త పథకాలు తీసుకురానున్నట్లు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయా పథకాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ నెల 2వ వారంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంశాలు కూడా ఈ చర్చలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయనున్నారు. ఈ బిల్లుకు ఎలాగైనా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ దృఢ నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. ఉత్తర తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటుతో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఘన విజయం సాధించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయకేతనం ఎగురవేశారు. మొత్తం పోలైన ఓట్లు 25,041 కాగా 4,144. చెల్లుబాటు కాని ఓట్లు 897 ఉన్నాయి. గెలుపు కోట 12,073గా అధికారులు నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్యకు 12,959 ఓట్లు, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్కు 2,621 ఓట్లు, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డికి 428 ఓట్లు లభించాయి. నిర్ధారించిన కోటా కంటే ఎక్కువ ఓట్లు సాధించిన కుమరయ్య గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమిల సత్పతి ప్రకటించి గెలుపు ధృవీకరణ పత్రం అందజేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఘన విజయం సాధించడంతో బీజేపీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కౌంటింగ్ కేంద్రం అంబేద్కర్ స్టేడియం వద్దకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జి సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని కుమరయ్యను అభినందించి సీట్లు పంచి సంబరాల్లో మునిగి తేలారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెల్లు మనిపించేలా ఈరోజు తీర్పు వచ్చిందని తెలిపారు. టీచర్ల సమస్యలపై పోరాడే సత్తా బీజేపీకి కుమరయ్యకే ఉందని భావించి ఈ భారీ విజయం అందించారని, ఈ విజయం ఉపాధ్యాయులకు మోదీకి అంకితం చేస్తున్నామని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించిన తాను టీచర్ల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కుమరయ్య స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తల కృషి, తపస్ సహకారం వల్లే ఎమ్మెల్సీగా గెలిచానని చెప్పారు. నాపై నమ్మకం ఉంచి ఓటేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు చెబుతూ 317 జీవో సహా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే నా ముందున్న ప్రధాన ఎజెండా అని చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశంలో భాగంగా దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల సమావేశం నిర్వహించారు. 100 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులు భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలంటే ఇప్పటి నుంచే అధికారులు అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని తెలిపారు. రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నందున దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు వారాంతంలో సేదతీరేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాలు, అర్బన్ పార్కులు అభివృద్ధి చేసుకోవడం ద్వారా శాఖలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. పురాతన దేవాలయాలను పునరుద్ధరించే పనులను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేపట్టాలని సూచించారు. దేవాలయాల ద్వారా ప్రజల్లో భక్తి భావన పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చేయూతగా ఉంటుందని తెలిపారు. ప్రజల్లో భక్తి భావన పెంపొందితే క్రమశిక్షణకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 6 ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ల రూపకల్పనపై మంత్రులు చర్చించారు. అటవీ హక్కు చట్టం ద్వారా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చాం. వారు సాగు చేసుకుంటున్న నేపథ్యంలో అటవీ శాఖతో సమన్వయం లేకపోవడం
లేకపోవడం మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించాం. గిరిజన రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు వివిధ పంటల సాగుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవడం, సోలార్ విద్యుత్ ద్వారా గిరిజన రైతులు పంపు సెట్ల వినియోగం వంటి కార్యక్రమాలపై చర్చించేందుకు కొద్ది రోజుల్లోనే అటవీ, గిరిజన, ఉద్యాన, వ్యవసాయ, ఇంధన శాఖల అధికారులతో ఒక సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. పన్నులు పెద్ద సంఖ్యలో చేపట్టి పచ్చదనాన్ని కాపాడాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుని చెక్ డ్యాంలు, ఇతర పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తదే అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్సభ సమీక్ష సమావేశం జరిగింది. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, అభ్యర్థులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కరాటేలో పతకాలు సాధించిన విద్యార్థులను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో శ్రీపాదరావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు వివిధ మెడల్స్ సాధించారు. ఈ నేపథ్యంలో వారు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కమలాకర్ పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. సన్నిధి గోల్డ్ మెడల్, అన్యదక్ష రెడ్డి గోల్డ్ మెడల్, ఆర్యహి సిల్వర్ మెడల్, ధనిక్ష సిల్వర్ మెడల్, మనస్విని సిల్వర్ మెడల్, ఉషశ్రీ బ్రాంజ్ మెడల్, రిషికేష్ బ్రాంజ్ మెడల్లు సాధించారు. ఈ కార్యక్రమంలో కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ సురభి వేణుగోపాల్, ఎస్ఆర్ ప్రైమ్ జోనల్ ఇన్ఛార్జ్ శశిధర్, పాఠశాల ప్రిన్సిపల్ రాజిరెడ్డి, పాఠశాల ఇన్ఛార్జ్ వరుణ్ రావు, పీఈటీ వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావద్దని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ సూచించారు. పరీక్ష సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో ఎవరికైనా హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని, హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సంతకం, కళాశాల ముద్ర అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో పటిష్టమైన బందోబస్తుతో పాటు ప్రతి క్షణం నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని, బయట ఎలాంటి పుకార్లు వ్యాపించినా నమ్మొద్దన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. వేములవాడలో పట్టపగలు చోరుకి యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వేములవాడ శివనగర్లో పట్టపగలు ఓ వ్యక్తి గోడ దూకి ఇంట్లో చోరుకి యత్నించాడు. డోర్ పగలగొట్టి చోరుకి యత్నించగా స్థానికులు గమనించి అతన్ని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి స్తంభానికి కట్టేశారు. ఏపీలోని కనిగిరికి చెందిన వ్యక్తినని చెప్పిన అతను చోరీ చేయడానికి ప్రయత్నించలేదన్నాడు. తన సోదరి మతి స్థిమితం లేక తిరుగుతుండడంతో వేములవాడకు వచ్చిందని తెలిసి వచ్చానని తెలిపాడు. డోర్ ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకపోవడంతో కట్టేసి పోలీసులకు అప్పగించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కరీంనగర్లో బీజేపీ సంబరాల్లో అపశృతి కలిగింది. కార్యకర్తలు టపాకాయలు కాల్చగా టెంట్పై నిప్పురవ్వలు పడి కాలిపోయింది. కరీంనగర్లో బీజేపీ సంబరాల్లో అపశృతి కలిగింది. ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద టపాసులు కాల్చగా చెలరేగిన నిప్పురవ్వలతో అగ్ని ప్రమాదం త్రుటిలో తప్పింది. కార్యకర్తలు అప్రమత్తతో ప్రమాదం తప్పింది. టెంట్ స్వల్పంగా కాలిపోయింది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ఎల్ఎండి కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి 46వ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకంచార్యులు ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను శివాలయం నుండి ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు సమర్పించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, దారం శ్రీనివాస్ రెడ్డి, గంగరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, దిగువ మానేరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో 46వ సంవత్సర అధ్యయన బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా భక్తుల యొక్క కోలాహల
మధ్యన బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామస్తులే కాకుండా మండలం నుండి జిల్లా బయట నుండి కూడా అనేక మంది తండోపతండాలుగా విచ్చేసి కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి ఆ కళ్యాణ తదుపరి జరిగేటువంటి యొక్క సామూహిక అన్నప్రసాదాన్ని కూడా కడుపు నిండా భుజించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చిన తర్వాత విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, అలాగే రక్షాసూత్రము, ఆ తదుపరి యజ్ఞోపవీత ధారణము, ఆ తదుపరి మధుపర్క ప్రాశనము, ఆ తదుపరి కన్యాదాన కార్యక్రమము, ఆ వెంటనే మాంగళ్య ధారణ, అలాగే తలంబ్రాల కార్యక్రమం జరిగింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, పటాబాదుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండవ రోజు కూడా కొనసాగుతోంది. ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు బ్యాలెట్ పత్రాలను సరిపోల్చే ప్రక్రియ కొనసాగింది. ఓట్ల వడపోత చేపట్టిన అధికారులు వాటిని కట్టలు కట్టారు. ఇక వాటిని అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 6,697, కాంగ్రెస్కు 6,673, బీఎస్పీకి 5,897 ఓట్లు పోలయ్యాయి. దీంతో 24 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతున్నట్లు మొదటి రౌండ్ ఫలితాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించడంతో నవిపేట బీజేపీ మండల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నవిపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించడంతో మండల కేంద్రంలో బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కుమరయ్యకు ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు భవిష్యత్తులో పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేయడం కోసం ఉపయోగపడుతుందన్నారు. బీజేపీ 317 జీవోపై అల్లు పెరగని ఉద్యమం చేసిందని, దీన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు గుర్తించి విజయాన్ని అందించారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేయడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు మేక రామకృష్ణ, రాజేందర్ గౌడ్, బందల ఆనంద్, మాజీ ఎంపీటీసీ మైసరాద, సీనియర్ నాయకులు పుట్ట శ్రీనివాస్ గౌడ్, వంశీ, భోజన్న, భూషణ్, గంగోని రాము తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం బలపరిచినటువంటి అభ్యర్థి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్య గారు ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి విజయం సాధించడం చాలా శుభ పరిణామం. ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ మీద అభిమానాన్ని చూపెడుతూ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఏదైతుందో ఇది చాలా శుభ పరిణామం. ఉపాధ్యాయులందరూ కూడా, మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడ్డారు. దానివల్లనే ఈరోజు విజయం. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మల్క కుమరయ్య విజయోత్సవ వేడుక బాసరాలో ఘనంగా నిర్వహించారు. బాసరా మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బాసరా మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్ ఆధ్వర్యంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్య గెలుపొందడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క టీచర్స్కి నా పాదాభివందనం. అలాగే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం, కాంగ్రెస్ను ఖతం చేయడం, మజిలీస్ పార్టీని మాయం చేయడం పక్క జరుగుతుంది. భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ ఉందంటే అది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మొత్తం బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుంది. బాసరా మండల కేంద్రంలో కార్యకర్తలు అందరం కలిసి టపాకాయలు కాల్చి స్వీట్స్ పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సతీష్ రావు, ముదుల్, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు, శంకర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరికి పాదాభినందనం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుపుకు నాంది పలికారు. ఎందుకంటే ఈరోజు టీచర్లది ఆశీర్వాదం ఉన్నది కాబట్టి రానున్న ఎలక్షన్లో కానీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ మా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ మా సీనియర్ నాయకులు చాలా పనిచేశారు. పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 6 గంటల దాకా కంటిన్యూ పనిచేస్తూ అందరికీ ఎప్పటికప్పుడు టీచర్లకు సంప్రదిస్తూ ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా అందరూ కరెక్ట్గా పనిచేశారు. మా రామారావు పటేల్ గారు కూడా, ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు. భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షుడికి ఎన్నికైన కొండెల సాయిరెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరై ఆయనను సన్మానించారు.
నగరంలోని మారుతి నగర్లో భారతీయ కిసాన్ సంఘ్ 46వ సంస్థాపన దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షులుగా ఎన్నికైన కొండెల సాయిరెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం, భారతీయ కిసాన్ సంఘ్ కార్యకర్తల సమావేశం, సంఘ్ అనుబంధ సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్లు, సీఈఓలు, డైరెక్టర్లతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజ. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలో కన్నుల పండుగగా పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. వేములవాడలో పట్టపగలే చోరీకి యత్నించిన నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్య విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లాలో బీజేపీ నాయకుల సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్ న్యూస్.